ముంబై రీసెంట్ టైమ్స్లో క్రైమ్ రేట్ బాగా పెరుగుతూ వస్తుంది. ఈరోజు ఉదయం సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ ఇంట్రూడర్ ఆయనను 6 సార్లు కత్తితో పొడిచాడు. ఈ దాడి గురువారం తెల్లవారుజామున 6 గంటలకు జరిగింది. సైఫ్ ఇంటిలో కరీనా కపూర్ ఖాన్ మరియు అతని 2 కుమారులు ఉండగా వారు సురక్షితంగా ఉన్నారు. ఇకపోతే అటాక్ వివరాలు చూస్తే ఆ సమయంలో మేడ్ ఇంట్రూడర్ ని చూసి అరిచేసరికి దాన్ని అడ్డుకోవడానికి సైఫ్ అలీ ఖాన్ ముందుకు వచ్చాడు. అప్పుడు ఒక పెద్ద గొడవ జరిగింది. సైఫ్ తన కుటుంబాన్ని రక్షించేందుకు ఇంట్రూడర్ తో ఒకటై పోరాడాడు. ఈ పోరాటంలో సైఫ్ కు 6 గాయాలు కాగా స్పైన్ దగ్గర గాయం అత్యంత తీవ్రంగా అయింది. ఇది ఒక దొంగతనపు ప్రయత్నమని పోలీసులు ఆరోపిస్తున్నారు. దుండగుడు ఫైర్ ఎగ్జిట్ ద్వారా ఇంటిలోకి చొరబడ్డాడని భావిస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఇంట్లోకి 2 గంటల పాటు ఎవ్వరూ ప్రవేశించలేదని తేలింది. సైఫ్ అలీ ఖాన్ బ్లీడింగ్ అయి 6 గాయాలతో ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఇబ్రహీం ఆటో రిక్షాలో ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రమాదం నుండి బయటపెట్టారు. సైఫ్ ను 6 సార్లు కత్తితో పొడిచారు. ఇందులో 2 గాయాలు చాలా లోతుగా ఉన్నాయి. ఒకటి వెన్ను పక్కన మరియు సైఫ్ అలీ ఖాన్ కు స్పైనల్ ఫ్లూయిడ్ లీకేజ్ కూడా అయింది. డాక్టర్లు న్యూరో మరియు ప్లాస్టిక్ సర్జరీ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రికి 2 గంటల సమయంలో చేరుకున్నారని, ఆయన వెన్ను పక్కన కత్తి పడటం వల్ల తీవ్రమైన గాయం జరిగిందని 7 పోలీస్ బృందాలు ఈ కేసును విచారించేందుకు నియమించబడ్డాయి. స్నిఫర్ డాగ్స్ ని కూడా ఉపయోగిస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఇంట్రూడర్ ని పట్టుకునేందుకు తీవ్రంగా పనిచేస్తున్నారు మరియు ఇంటి పరిసరాల్లో కూడా సెక్యూరిటీని పెంచారు. తన ఇంట్లో కొన్ని రోజులుగా ఫ్లోర్ పాలిషింగ్ పని జరుగుతుండగా వాటిపై కూడా విచారణ మొదలుపెట్టారు. పోలీసులు ప్రస్తుతం ఫైర్ ఎగ్జిట్ ఉపయోగించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడి కోసం గాలిస్తున్నారు. ఇది దొంగతనపు ప్రయత్నమని ముంబై పోలీస్ సూపరింటెండెంట్ చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఇంతలో బాగా మెరుగుపడింది. ఇది ఎలా ఉన్నా రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్న ఈ క్రైమ్స్ కి వెనుక ఉన్న కారణం ఎవరు? ఎందుకని ముంబైలో పొలిటీషియన్స్ మరియు సెలబ్రిటీస్ ని టార్గెట్ చేశారు? ఇది కోఇన్సిడెన్సా లేదా వీటి వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? చూద్దాం పోలీసులు ఎంతవరకు వీటి మీద కన్క్లూజన్కి వస్తారో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.